తెలంగాణ రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతకు కన్నీళ్లు మిగిల్చాయి. కల్లాల్లో మార్కెట్ యార్డుల్లోని పంటల ఉత్పత్తులు ధ్వంసమయ్యాయి. వేలాది ఎకరాల్లో సాగైన మిర్చి, సోయాబీన్, కందులు, వేరుశెనగ వర్షానికి తడిసిపోయాయి. కరీంనగర్, నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో పంటలు నీట మునిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3845 ఎకరాల్లో పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు అధికారులు. అకాల వర్షాలతో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంటలు నీటిపాలయ్యాయి. వర్షాల ప్రభావం ముఖ్యంగా కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంటపై ఎక్కువగా పడింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం 3845 ఎకరాల్లో పంట నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అకాల వర్షాలకు చేతికి వచ్చిన పంటలు, విక్రయానికి కల్లాల్లో పెట్టిన పంటల ఉత్పత్తులు వర్షం కారణంగా తడిచిపోయాయి. కృష్ణా తీర గ్రామాల్లో విస్తారంగా సన్నరకం వరి పండించిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు ప్రాంతాల్లో సన్నరకం వరి ధాన్యం కొనటం లేదు. దీంతో మార్పిడి చేసి పెట్టిన ధాన్యం ఈ వర్షాలకు తడవటంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వనపర్తి జిల్లాలో సుమారు 1700 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు జొన్న, మొక్కజొన్న, పత్తి, కంది ఇలా ఆరుతడి పంటలు వేసిన రైతులను సైతం చిరుజల్లులు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. అన్నిటికీ నష్టం ఉంది. మేము పంటలు మండబెట్టుకున్నారంటే నష్టమే ఉంది. ఇక గొల్లరోనికి దుల్లోనికి అంటే ఇంకేమో ఇంత పసకాలు వచ్చాయని వాళ్ళు ముడుచుకుంటాడు. కానీ ఇక మేము కూరగాయలకైతే నష్టం, మాకేం లాభం లేదు. కలం నోట్లు కూడా నానిపోయాయి, విషయంలో మొత్తం పెండ. ఇప్పుడు ఈ వర్షం వల్ల నష్టం ఉంది సార్, లాభం ఏం లేదు. వేస్ట్, ఇప్పుడు పడి కూడా వేస్ట్. ఊరి ఖరాబ్ అవుతుంది, ఉల్లిగడ్డ ఖరాబ్ అవుతుంది, అంత ఖరాబ్ అవుతుంది సార్. ఇక 15 రోజులైతే చాలు పంట చేతికి వస్తుంది. చేసిన అప్పులు తీరిపోతాయని భావించిన కరీంనగర్ జిల్లా రైతుల ఆశలను ఆవిరి చేశాయి ఈ అకాల వర్షాలు. అధికారుల అంచనా ప్రకారం కరీంనగర్ జిల్లాలో 220 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అంచనా. మరోవైపు అవగాహన లేమి కారణంగా ఇటు ఫసల్ బీమాకి చాలా మంది రైతులు దూరంగానే ఉన్నారు. దీంతో ఇప్పుడు వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు బీమా కూడా లేకుండా పోయింది. బీమా ఉంటే గ్రామాల వారీగా యూనిట్ లెక్కన హెక్టార్కి 10 నుంచి 15 వేల మధ్య బీమా పరిహారం వచ్చేది. కానీ ఇప్పుడు పంట నష్టపోయిన వారిలో చాలా మంది రైతులు బీమాకి దూరంగానే ఉన్నారు. మాకు ఇప్పటికీ 2 సార్లు పత్తి ఏరినాం సార్. ఒక 4 ఎకరాలు కౌలు తీసుకున్నాం సార్. దీనిలో ఇప్పుడు మళ్ళీ తడిసారి వేద్దామనే వరకు వర్షం వచ్చి ఇట్లా పత్తి ఖరాబ్ అయింది సార్ వర్షానికి. ఇక మాకు గవర్నమెంట్ మాకు నష్టపరిహారం కట్టిస్తారు సార్. మీరు గవర్నమెంట్ మమ్మల్ని ఆలోచించి మాకు ఏదో విధంగా చేయాలని కోరుకుంటున్నాం సార్. అకాల వర్షాలు కురిసి పత్తి, మొక్కజొన్న, వేరుశెనగ, శనగ చేన్లు చాలా, మామిడి చెట్లు కూడా, మామిడి తోటలు కూడా చాలా విధ్వంసానికి గురై పంట నష్టం జరిగింది. అధికారులకు ఒక్కటే సూచన చేయడం జరుగుతుంది. అధికారులందరూ కూడా ప్రతి ఎకరా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా రైతులను అంచనా, దానికి తగ్గట్టుగా ఎక్కడైతే నష్టం జరిగిందో దాన్ని పూర్తి స్థాయిలో అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదిక పంపవలసిందిగా అధికారులను ఆదేశం జారీ చేయడం జరుగుతుంది. ఇటు ఖమ్మం జిల్లాలో రైతులు ఆరుగాలం కష్టించి పండించిన మిర్చి పంట చేతికొచ్చే తరుణంలో అకాల వర్షాల వల్ల పంటంతా పూర్తిగా తడిచిపోయింది. పొలాల్లో ఉన్న పత్తి పంట సైతం దెబ్బతింది. మార్కెట్కు అమ్మకానికి తెచ్చిన వరి ధాన్యం బస్తాలు సైతం వర్షార్పణం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలే మిర్చి పంటకు సరైన ధర లేక రైతులు ఆవేదన చెందుతున్న సమయంలో అకాల వర్షాలు రైతుల ఆవేదనను రెట్టింపు చేశాయి. 3 ఎకరాలు వేసినండి. 3 ఎకరాలు అయితే 3 ఎకరాలు కోయడం అయిపోయింది, మొత్తం తడిచిపోయింది. మరి అది ఎంత కొనేది తెలియదు, ఎంత అమ్మేది తెలియదు, ఆగమైపోయింది పంట అంతా. కౌలు రైతుని, చెట్టు భూమి లేదు. 2 ఎకరాలు తోట వేసినాం, అది కౌలుకి రాలేదు, దీనికి రాలేదు. మొత్తం 2 లక్షల రూపాయలు లాస్ వచ్చింది. అకాల వర్షం కురిసింది, ఆగమం చేసింది. ఇక మేము ఏం చేయాలి? రైతులు, కౌలు రైతుల్ని గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మేము ఏం చేయాలి? ఎవరు చెప్పుడు పనులు అయితే కౌలోడికే కౌలు డబ్బులు రావట్లేదు మాకు. ఇప్పుడు కౌలులో ముందలే కట్టాలి, మళ్ళీ ఎవరు వెనక కట్టడం కాదు. రైతులు ముందు కట్టినాం, ఇప్పుడు అప్పులు తెచ్చినాం, మళ్ళీ సొంతం కూడా కాదు. మొత్తం 4 లక్షలు 2 ఎకరాలకి మొత్తం ఫస్ట్ కోతకే మొత్తం ఓడసోకపోయింది.
భూపాలపల్లి కేంద్రంలోని పలు గ్రామాల్లో అకాల వర్షంతో నష్టపోయిన మిర్చి పంట రైతులతో పంటలను పరిశీలించిన భూపాలపల్లి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చందుపట్ల కీర్తిరెడ్డి మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లాలో మిర్చి అంటే తలమానికంగా ఉన్న గ్రామాలు గడిచిన 3 పర్యాయాలు రైతులకు మిర్చి ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్ర నష్టపోవడం దురదృష్టకరమని, గత పంటలో ఒక పంటకు ధరలు లేక కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గిట్టుబాటు ధరను రాష్ట్ర ప్రభుత్వ రైతులకు అందించలేకపోయింది. రెండో పంటకు గిట్టుబాటు ఉన్నా పంట తెగులు వచ్చి నష్టపోయారు. ఇప్పుడు అధిక దిగుబడి ఉండి అకాల వర్షానికి భారీ నష్టంలో ఉన్నారు. ఇలా వరుసగా రైతులకు కోలుకోలేని విధంగా పంట నష్టం జరిగిందన్నారు. వెంటనే రైతులకు నష్టపరిహారం అందేలా అధికారులతో మాట్లాడతానని రైతులకు హామీ ఇచ్చారు. మరి ఈసారి మిర్చి బాగా పండింది, ఈసారైనా మేము అప్పుల నుంచి గట్టెక్కుతామని అనుకుంటున్నటువంటి తరుణంలో మొత్తం 75% ఎండినటువంటి మిర్చి ఇవాళ అకాలంగా కురిచినటువంటి వర్షానికి కళ్ళల్లో నీళ్ళలో తేలుతా ఉంది. మొత్తం వాటర్లో మొత్తం మిర్చి అంతా నీళ్ళలో పైకి తేలుతా ఉంది. కాబట్టి ఈసారి రైతుల్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి. గత 3 పర్యాయాల నుంచి నష్టపోతున్నటువంటి మిర్చి రైతుల్ని ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోనూ అకాల వర్షాలకు మిర్చి, మినుము పంటలు భారీగా దెబ్బతిన్నాయి. తూర్పుగోదావరి ఏజెన్సీలోని చింతూరు, ఏటపాక, కూనవరం, విఆర్పురం మండలాల్లో ఆరబెట్టిన మిర్చి, మినుము పంటలు పాడైపోయాయి. కృష్ణా జిల్లాలోనూ కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంట వర్షం పాలైంది. మరో 2 రోజులు ఇలానే వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. చేతికందిన పంట వర్షం పాలవుతుందని రైతులు లబోదిబోమంటున్నారు.